హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిత్రా కలెక్షన్స్. 2 days నుంచి లైవ్ లేదనుకుంటున్నారండి. ఈరోజు ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. నేను చాలా బిజీగా ఉన్నానండి. నేను అగ్రికల్చర్ వర్క్ కూడా చేస్తూ ఉంటాను, న్యాచురల్ ఫార్మింగ్ది. దానిలో జాబ్ చేస్తూ ఉంటాను. అందువల్ల నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల, విజిట్లు ఉండడం వల్ల కొంచెం నేను లైవ్ చేయలేకపోయాను. ఆ వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల. సరే, అయితే ఈరోజు మా దగ్గర మీకు స్టిచ్చింగ్ కూడా ఉందని చెప్పాను కదండి. స్టిచ్చింగ్ ఏమేమి స్టిచ్ చేసాము, ఏమున్నాయి అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. అయితే డైలీ వేర్ శారీస్, డైలీ వేర్ కాటన్ శారీస్, డైలీ వేర్ సిల్క్ శారీస్ కూడా ఉన్నాయి. అవి రేపు లైవ్ కానీ ఎల్లుండి లైవ్లో కానీ నేను మీకు చేస్తానండి. డైలీ వేర్ కాటన్ శారీస్, డైలీ వేర్ సిల్క్ శారీస్ ఉన్నాయి. ఫ్యాన్సీ శారీస్ రీస్టాక్ అవుతున్నాయండి. వాటిని కూడా నేను లైవ్ చేస్తాను. అయితే ఫస్ట్ చిన్నపిల్లలది ఓల్డ్ శారీ ఇచ్చారండి కస్టమరు. ఆ ఓల్డ్ శారీని నేను ఇలా లంగా జాకెట్గా కన్వర్ట్ చేశాను. ఇదిగోండి, ఇది లంగా అండి. దీనికి ఇలా టాజిల్స్ వేసాము. లంగాకి ఇలా ఇచ్చాము. ఇక్కడ నడుం దగ్గర కూడా ఇలా పెట్టుకోవడానికి ఇక్కడ హుక్స్ ఇస్తామండి. దీనికి ఇక్కడ ఇట్లా ఎంత కావాలంటే అంత ఇలా పెట్టుకోవడం అనమాట. ఇలా లంగా అలా బొందులు కట్టుకోవడం అలా ఏం పిల్లలకి లేకుండా ఇలా నడానికి కరెక్ట్గా ఇలా స్టిచ్ అయిపోయేటప్పుడు అయ్యేటట్టు పెట్టుకోవడం అండి ఇది. ఇదిగోండి ఇలా. అయితే ఈ లంగాకి ఇలా మొత్తం వర్క్ వచ్చింది కదండి. ఇదిగోండి ఇలా వర్క్ వచ్చింది. అయితే చిన్న పాప, ఆ పాపకి ఆ శారీ లెంత్ అనేది చాలా ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఏం చేశాను అంటే దీనికి ఇక్కడ ఇదిగోండి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ చిన్నది ప్రిల్ పోసామండి. లోపల వైపు ప్రిల్ పోసాం. దీనికి ఫిల్ట్ అనమాట. యాక్చువల్గా ఓల్డ్ లంగాలకి అట్లకన్నిటికీ ఏం చేస్తామంటే ఇక్కడ ఫిల్ట్ పోస్తాం కదండి. పైకి వేస్తాము, లేదంటే లోపల వైపు కూడా వేస్తాం. ఎక్కువ ఉంటే లోపల ఒకటి బయట ఒకటి కూడా వేస్తాం. కానీ దీనికి ఏంటంటే ఇక్కడ ఈ వర్క్ అంతా కనిపించకుండా అయిపోతుంది. చిన్న పాప మళ్ళీ వర్క్ పెట్టి పైన ప్లెయిన్ వచ్చిందండి. ఇక్కడ పైన అంతా కూడా ఇంకా వచ్చిన క్లాత్ అంతా శారీకి హాఫ్ వచ్చింది, మిడిల్ వర్క్. దానికి ఏం చేశానంటే నేను ఆ వర్క్ పోకుండా ఏదైతే ప్లెయిన్ ఉందో దాన్ని ఇక్కడ ఫిల్ట్ పోసామండి. ఇది బ్లౌజ్ ఇక్కడ పోస్తే ఏంటంటే బ్లౌజ్ దీని మీదకి వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇట్లా వర్క్ అంతా పాప కనిపిస్తుందనే ఉద్దేశంతో ఇలా శారీని డిజైన్ చేసామండి లెహంగాగా. ఇదిగోండి ఇక్కడ ఇలా ఫిల్ట్ వేసాం అనమాట. ఇదిగోండి ఇక్కడ దీన్ని ఫస్ట్ చేసి ఐరన్ చేసి దీన్ని స్టిచ్ చేయించామండి. అందువల్ల ఏంటంటే పాపకి లెగిసినట్టుగా ఉండడం నడుం దగ్గర అలా ఏమి ఉండదు. లంగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ టాజిల్స్ అండి. దీని మీదకి బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసాము అంటే దీని మీదకి బ్లౌజ్ని ఇదిగోండి ఇలా పళ్ళు ఏదైతే వచ్చిందో పళ్ళుని బ్లౌజ్గా కన్వర్ట్ చేసామండి. కన్వర్ట్ చేసి వర్క్ వచ్చింది ఏదైతే ఉందో దీనికి ఇక్కడ ప్రిల్స్ ఇచ్చాం. చూడండి బ్లౌజ్ ఇలా పైపింగ్ వేసి కింద వైపు ఇదిగోండి ఇలా బ్యాక్ సైడ్ కూడా థ్రెడ్స్ ఇచ్చామండి. డీప్ నెక్ పెట్టాము, థ్రెడ్స్ ఇచ్చి దీనికి కూడా డోరియాస్కి టాజిల్స్ వేశారు. ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఉంది పాపది. ఇలా బుట్ట చేతిలో ఏదైతే బార్డర్ ఉందో దాన్ని బుట్ట ఇచ్చి ఇలా ప్లెయిన్ వచ్చిందండి. శారీ కూడా ఇందాక నేను మీకు చెప్పాను కదండి, ఇది ప్లెయిన్ వచ్చిందనమాట. ఇలా ప్లెయిన్ వచ్చింది. క్లాత్ ఇంకా లేదండి, లెహంగా అది కుట్టి అది చేసిన తర్వాత లేదు కాబట్టి ఆ ఉన్న క్లాత్ని ఏంటంటే మిగిలిన క్లాత్ కట్టు చెంగులు అలా ఉంటుంది కదండి, ఆ క్లాత్ని మేము ఇక్కడ ప్రిల్స్కి అనేది ఇట్లా హ్యాండ్ దగ్గర బుట్ట చేతులకు వాడాను. కింద బార్డర్ వేసానండి. ఇదండి బ్లౌజు. చూడండి చాలా బాగా వచ్చిందండి. ఇది చిన్న పాపకి అంటే 11 years పాప అండి. అంటే పాప సన్నగా ఉంది. ఇదిగోండి లెహంగా బ్లౌజ్ చాలా బాగా వచ్చిందండి. ఇలా లెహంగా బ్లౌజ్ స్టిచ్ చేస్తే మేము 1200 ఛార్జ్ చేస్తామండి. అంటే దీనికి లైనింగు, లోన ప్రిల్స్, ఇలా కింద ప్రిల్స్, పైపింగు, టాజిల్స్, ఇలా బుట్ట చేతులు ఇవన్నీ పెట్టడం ఏంటంటే టైం టేకినండి. ఒక రోజంతా కూడా వర్కర్ మాకు దీన్ని ఒక్కదాన్ని స్టిచ్ చేశాడండి. లెహంగా స్టిచ్ చేసి ఈ బ్లౌజ్ స్టిచ్ చేశాడు. 1200 ఛార్జ్ చేస్తామండి ఈ లెహంగా బ్లౌజు. అదే బయట అయితే ఇది ఇంకా ఎక్కువ రేట్ తీసుకుంటారండి. ఇది చిన్న పాపది లెహంగా బ్లౌజు. ఇప్పుడు ఓల్డ్ శారీని, పట్టు శారీని లాంగ్ ఫ్రాక్ కింద కన్వర్ట్ చేసామండి. దాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి ఓల్డ్ పట్టు శారీని ఇలా
అంబ్రెల్లా కటింగ్ అండి డ్రెస్. అంబ్రెల్లా కటింగ్కి ఇలా మళ్ళీ సపరేట్గా బోర్డర్ని, అంబ్రెల్లా కటింగ్కి ఇలా సపరేట్గా బోర్డర్ని కూడా అటాచ్ చేసాము. ఇది డ్రెస్ అండి. దీనికి ట్యాజిల్స్, ఇదిగోండి ట్యాజిల్స్ కూడా చూసారా. ఏదైతే సిల్క్ థ్రెడ్ ఉంటుందో సిల్క్ థ్రెడ్తో ఇలా మళ్ళీ డ్రెస్కి ట్యాజిల్స్ కూడా పెట్టామండి. ఇదిగోండి ఇది ఫ్రంట్ నెక్. కస్టమరు అడిగారండి ఇలా రౌండ్ నెక్కే కావాలని, అందుకని రౌండ్ నెక్కే పెట్టడం జరిగింది. ఇదండి పళ్ళు ఏదైతే ఉందో దాన్ని మేము ఇక్కడ పళ్ళుకి తీసుకున్నామండి. శారీ మొత్తం ఇలా అయితే శారీకి ఫ్రంట్ సైడ్ ఈ వర్క్ అంతా ఎక్కువ వచ్చిందండి, బ్యాక్ తక్కువ ఉంటుందండి. అంటే శారీలో ఎలా వచ్చింది, శారీలో తక్కువ వచ్చిందని ఏం చేసామంటే ఇట్లా బ్యాక్ సైడ్ తక్కువ వచ్చింది, ఫ్రంట్ సైడ్ వర్క్ ఎక్కువ వచ్చింది, ఇట్లా డిజైను ఇదంతా ఎక్కువ వచ్చింది, ఇదంతా ఫ్రంట్ సైడ్ పెట్టామండి. చూసారా ఫుల్ 6 మీటర్ గేరా వచ్చిందండి దీనికి. ఇదిగోండి కింద దీనికి ఇలా బోర్డర్ని అటాచ్ చేసాం. మొత్తం డ్రెస్కి అంతా కూడా ఇలా మొత్తం 6 మీటర్స్ ఉంటుందండి. ఇది మొత్తం 6 మీటర్స్ వచ్చిందండి. ఇది లాంగ్ ఫ్రాక్. ఇలా స్టిచ్ చేస్తే మేము 800 ఛార్జ్ చేస్తామండి డ్రెస్కి. ఇదిగోండి ఇది ఓల్డ్ పట్టు శారీని ఇలా కన్వర్ట్ చేసామండి. దీనికి వచ్చేటప్పటికి లైనింగ్ వచ్చేటప్పటికి 3.5 మీటర్ పడుతుందండి. 3.5 పడుతుంది. కాస్ట్ వచ్చేటప్పటికి 800 ఛార్జ్ చేస్తామండి. అలాగే డైలీ వేర్ ఫ్రాక్ అండి, కాటన్ ఫ్రాకు, కలంకారీ క్లాత్ అనమాట. చాలా ఫైన్గా ఉంది క్లాత్. ఇదిగోండి ఇదిగోండి ఫైన్గా ఉంది క్లాత్. ఈ క్లాత్ దీనికి ఇలా వీ షేప్ అండి, నెక్ వీ షేప్ వచ్చి ఇలా హ్యాండ్స్కి బుట్ట చేతులు, ఇదిగోండి ఇది బుట్ట చేతులు ప్లస్ ఇది కట్ వర్క్. ఇదిగోండి హ్యాండ్స్కి కట్ వర్క్ ఇలా. ఇదిగో కింద ప్రిల్స్ అండి, వేస్ట్ దగ్గర నుంచి కింద వరకు కూడా ప్రిల్స్. ఇలా డైలీ వేర్ అండి. బ్యాక్ హై నెక్. ఇలా ఇలా కట్ వర్క్ చేసినందుకు ఇలా ప్రిల్ పెట్టి ఇలా ఏదైనా ప్యాటర్న్ ఏదైనా చేస్తే కాస్ట్ తీసుకుంటామండి. మామూలుగా అయితే ఇలా ఈ ప్యాటర్న్ ఇదేమి లేకుండా అయితే మేము 350 రూపీస్ ఫ్రాక్ స్టిచ్చింగ్కి తీసుకుంటామండి. ఇలా ఏదైనా ప్యాటర్న్ ఉంటే ఇంకో 100-150 ఎక్కువ తీసుకుంటాం అనమాట. స్టిచ్చింగ్ ఛార్జ్ ఎక్కువ తీసుకుంటామండి. ఏదైతే వర్కర్ దగ్గర టైం పడుతుందో వాటికి మేము ఇలా కొంచెం ఛార్జ్ తీసుకుంటామండి. ఇది లైనింగ్ వితౌట్ లైనింగ్ అండి. అంటే క్లాత్ చాలా ఫైన్గా ఉంది, మెత్తగాను ఉంది, ట్రాన్స్పరెంట్గా ఏమీ లేదు. అందువల్ల మేము దీనికి కస్టమరు చెప్పారండి లైనింగ్ వద్దని ఇలా వీ నెక్ ఇచ్చి హై నెక్తో డైలీ వేర్ ఫ్రాక్ అండి. ఇది నెక్స్ట్ వన్ అండి పోట్లీ బటన్స్ బ్లౌజ్ అండి. మా దగ్గర స్టిచ్చింగ్ కూడా ఉంటుందని చెప్పా కదండి ప్రీవియస్ వీడియోలో, అందుకే నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను విత్ కాస్ట్తో. ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి, పోట్లీ బటన్స్. ఈ శారీ కూడా ఉంది, శారీ చూపిస్తాను. ఈ శారీ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇదండి శారీ. ఈ శారీకి ఈ బ్లౌజ్ వచ్చింది. ఈ బ్లౌజ్కి ఇలా పోట్లీ బటన్స్తో కస్టమర్ అడిగారండి, అందుకని హ్యాండ్స్కి ఇలా పోట్లీ బటన్స్ ఇచ్చాము. నెక్ కూడా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా పోట్లీ బటన్స్ ఇచ్చామండి. ఇలా పోట్లీ బటన్స్ పెడితే మేము 450 ఛార్జ్ చేస్తామండి బ్లౌజ్కి. ఎందుకంటే ఈ పోట్లీ బటన్స్ అనేది తయారు చేయడానికి క్లాత్తో చాలా టైం పడుతుందండి, టైం టేకను, స్టిచ్చింగ్కి టైం పడుతుంది. అందువల్ల మేము దీనికి 450 ఛార్జ్ చేస్తామండి. అదే నార్మల్ బ్లౌజ్ పైపింగ్ వేసి స్టిచ్ చేస్తే మేము 300 రూపీస్ ఛార్జ్ చేస్తామండి వితౌట్ లైనింగ్. ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మళ్ళీ ఏమైనా స్టిచ్చింగ్ ఉంటే స్టిచ్చింగ్తో కలుద్దామండి, లేదంటే లైవ్లో డైలీ వేర్ కాటన్ శారీస్, డైలీ వేర్ సిల్క్ శారీస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.